అన్న నమస్తే అన్న. మరి రాష్ట్రంలో అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు కూడా ఆయన ఖర్చు పెట్టిన ప్రజాధనం ఏ విధంగా ఖర్చు పెట్టారనేసి విషయంలో రోజు రోజుకి ఒక్కొక్క విషయం బయటకొస్తుంది. ఇటీవల చూసాము ఆయన ఎలకలను పట్టుకోవడానికి అని చెప్పి 1,34,00,000 ఆయన ఇంట్లో భద్రత కోసం అని చెప్పి 17,00,00,000 ఇలా వరుసగా రోజుకు ఒక విషయం బయటకొస్తుంది కదా! ఎలా అనిపిస్తుంది అసలు గతంలో ఆయన ప్రజాధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టారనుకోవచ్చు అంటారు? ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఇన్ని అప్పులు అవ్వడానికి కారణం ఆయనే అని అంటారా? ఏం చెప్తారు అసల? ఏమంటే ఆయన చేసిన దుబారా ఖర్చులు అన్నీ ఇన్ని కాదు. ఎగ్జాంపుల్ 700 కోట్లు అంట ఆయన బొమ్మలు ఆయన పేర్ల మీద సరిహద్దురాలకి పొలాలకి. ఎవడు మనిషి అనేవాడండి 700 కోట్లు ఖర్చు పెడతాడు? 700 కోట్ల దానికి అది పోయి ఆ హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్కి దేనికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలని చెప్పి ఆ ఇంట్లో సరుకు ఏమంటే ఇంట్లో టీ కప్పులకి అని చెప్పి జీవోలు రిలీజ్ చేశారు. ఓకే, ఇక్కడ తాడేపల్లిలో ఆ గ్రీన్ ఉన్నాయి 10 అడుగులో 20 అడుగులో అవి కట్టుకోవడానికి. దాని తర్వాత స్నాక్స్కి 3 కోట్లు అంట. అబ్బో వీళ్ళు దుబారా అండి, వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టా ప్రజా డబ్బులు. స్నానం చేసేటప్పుడు మనం నీళ్లు పోసుకుంటామే ఆ రకంగా ఖర్చు పెట్టారు. మనది కాకపోతే ఢిల్లీ దాకా దాకమంటారు. ఊరికే శాంతి నీది కాకపోతే ఢిల్లీ దాకా దాకుతావు కదరా నువ్వు అని అన్నట్టు, మన డబ్బులు కాదు కదా అని చెప్పి అసలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పొలపోలకి కార్పొరేషన్లు, చైర్మన్లు, డైరెక్టర్లు వాళ్ళు ఒక్కొక్కరికి 4 లక్షలు జీతాలు, మళ్ళీ ఆ ఇంటి మెయింటెనెన్స్లకి, ఎలివేషన్లకి వీళ్ళు ఒక 1700 మందిని సలహాదారులు పెట్టుకున్నారు. ఎంతమందిని సలహాదారుకి 4 లక్షలు. ఇట్లా నాది కాకపోతే ఢిల్లీ దాకా దాకమన్నారు కదా, అట్లా చేసుకున్నారు. ఎలుకలు పట్టుకోవడానికి 1,34,00,000. మా ఇంట్లో ఎలుగు పట్టుకోవడానికి పప్పు గుత్తులు ఇస్తే అది చచ్చిపోద్ది తగిలి. అంటే అక్కడ తాడేపల్లిలో ఎలుకలైన పందికొక్కుల్లాగా ఉంటాయా? నాకు తెలియక అడుగుతున్నాను. 1,34,00,000 అంటే ఒక్కసారి మనం లెక్కేద్దాం. 1,34,00,000 ఈయన 5 సంవత్సరాలు ఉన్నాడు. 1.34 డివైడెడ్ బై 5 అంటే సంవత్సరానికి ఎంత? 27 లక్షలు. ఓకే, 27 × 5 సంవత్సరానికి 27 లక్షలు డివైడెడ్ బై 12 నెలలు అంటే నెలకి 2,25,000 డివైడెడ్ బై 31 రోజు వేసుకుందాం. అంటే రోజుకి 72,000 రూపాయల ఎలుకలు పట్టుకోవడానికి. ఊరీడమ్మ గోళ యాడైనా ఉందా స్వామి? యాడైనా ఉందా? సారీ, రోజుకి 7,200 రూపాయలు. రోజుకి 7,200 రూపాయల అంటే అన్ని ఎలుకలు వస్తున్నాయి ఏంటి నీ కింద? అంటే అంత తవ్వి వస్తున్నాయి ఏంటి? రోజుకి 7,200 రూపాయలు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు 1,35,00,000 ఖర్చు పెట్టావా ఎలుకలు పట్టుకోవడానికి? ఎన్ని ఎలుకలు పట్టినావు అమ్మ? నీ ఎలుకలు పట్టుకునేది ఏదో గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కించచ్చబ్బా. గిన్నిస్ బుక్ అని పిలిపించాలి. 1,35,00,000. సరే, నెక్స్ట్ ఇంకేంటమ్మా? నువ్వు అది తీసే సలహాదారులకు ఇచ్చుకున్నావు. సరే, ఓకే. దాని తర్వాత ఇంకేంటి? తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 3 కోట్ల స్నాక్స్కి. ఏం తిన్నారా? 3 కోట్ల 2 సంవత్సరాలకి 3 కోట్లు అంటే సంవత్సరానికి 1,50,00,000. రోజు లెక్కేసుకుంటే ఎంత తింటున్నారు? 1,50,00,000 డివైడెడ్ బై 12 అంటే 1,50,00,000. ఒక్క నిమిషం. 150, 1,500, 15,000, 1,50,000. నెలకి 12,50,000 డివైడెడ్ బై 31 డేస్ వేసుకుంటే రోజుకి 40,000 రూపాయలు స్నాక్సా? ఏం తిన్నారా బాబు స్నాక్స్? బంగారం పల్లెల్లో పోసుకుని తిన్నారా లేకపోతే తిన్నారా? సరే, తిరుపతిలో వేసుకుందాం. మంచి హోటల్ భోజనం. నేను రెగ్యులర్గా వెళ్తాను. 350 రూపాయలు భోజనం. ఓకే, మంచి హోటల్, 5 స్టార్ హోటల్. స్నాక్స్ ఆడ పెసరట్టు ఉప్మా ఏదైనా కానీ 150 రూపాయలు, 170 రూపాయలు ఉంటుంది. అంటే నువ్వు 10 మంది ఉన్నారనుకో, డైలీ స్నాక్స్ తినడానికి 17,000. కాఫీ వేసుకున్నా ఏది వేసుకున్నా 20,000 మించి అవ్వట్లేదు కదా మంచి హోటల్ పోయినా. కానీ 40,000 అవుతుంది కదరా ఇక్కడ. నువ్వు యాడ్ నుంచి ఏం సంపద ఏంది? అందుకే నీకు చెప్పింది, నీకు 11 సీట్లు ఇచ్చింది. నీకు ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. ఇందుకే ఇలాగ అంతకుముందు చంద్రబాబు నాయుడు 20 రూపాయలు 1,000 రూపాయలు వాటర్ బాటిల్ తాగాడని మరి నన్న కన్నా చిట్టి బంగారం మరి దుబారా ఖర్చు అనుకున్నాం. అసలు పాయింట్ మర్చిపోయాం మనం. ఫర్నిచర్ ఎందుకు తీసుకున్నావు? మరి ఎందుకు రిటర్న్ చేయట్లేదు? డబ్బులు కడతానంటున్నావు. మరి నువ్వు డబ్బులు కడతానంటున్నావు. మరి అప్పుడు కోడెల గారు కూడా డబ్బులు కడతానన్నారు కదా. అప్పుడు నీ పిచ్చి బ్యాచ్ మినిస్ట్రీలు అందరూ కారుకూతులు కూర్చారు కదా. సో ముందు దుబారా ఖర్చు చేసి నువ్వే అని చంపలేసుకుని ఒప్పేసుకో.